దేవా, మరొకసారి మీ పరిశుద్ధ నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాక్యపు వెలుగులోనికి మా ప్రయాణం కొనసాగుతూ ఉండగా బలము చేత శక్తి చేత పరిశుద్ధాత్మ నడిపింపు చేత శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి దైవ సందేశాన్ని ప్రియబిడ్డలు సులభమైన రీతిలో అర్థం చేసుకొని క్రీస్తు మార్గంలో విశ్వాసంలో లోతుగా ప్రయాణించలాగునా కృపను చూపగలరంటూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ ఈ శ్రేష్టమైనటువంటి తరుణం, ఈ గొప్ప ధన్యత, ఈ గొప్ప భాగ్యం నాకు అనుగ్రహించినటువంటి అధ్యక్షపు మండల పీఠాధిపతి గారు, ఇన్ఛార్జ్ బిషప్ రైట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ రూబెన్ మార్క్ తండ్రి గారికి, వైస్ చైర్మన్ గురువుల వారికి, డిసిసి చైర్మన్స్, క్లర్జీ అండ్ లేమెన్స్ వారందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వారికి శుభములు, దైవాశీస్సులతో పాటు సిఎస్ఐ చర్చ్ జగదీగుట్ట పాస్టర్ పక్షముగా వారికి శుభములు, దైవ దీవెనలు తెలియపరుస్తూ పాస్టరేట్ సంఘ నాయకులు, సంఘ పెద్దలు, సంఘమంతని కూడా మరొకసారి మీకందరికీ ఉదయకాల దైవాశీస్సులు తెలియపరుస్తూ ప్రేమతో విచారాధనకు ఆహ్వానం అందిస్తున్నా. మహాదేవుని కృప ఈ మొదటి మాసంలో ఈ మొదటి రోజే పరిశుద్ధ ఆదివారం ముందు ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక ఆలోచనలు కలిగి దేవాలయంలో చేరి దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, దేవుడితో ప్రయాణం కొనసాగడం మనకందరికీ ఎంతగానో దీవెనకరం, ఆశీర్వాదకరం. నేను ఎప్పటికీ చెప్తూ ఉంటాను, మనం జీవించున్నామంటే ఇది కేవలం దేవుని యొక్క కృప. ఈ కృప ఈ వారం కూడా ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. కనుకనే తప్పనిసరిగా వాతావరణం బాగలేకపోయినా, వర్షాలు వచ్చినా, ఇబ్బందులు కలిగినా, అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా సిలువను చూడాలి, క్రీస్తుని చూడాలని ఆశ కలిగి, ప్రేమ కలిగి చేరవచ్చినటువంటి ప్రియ సంఘముకు దేవుడు ఎంతగానో లెక్కలేనన్ని ఆశీర్వాదం ఇస్తాడని నేను విశ్వసిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, మన అధ్యక్ష మండలపు లిటరసికల్ కమిటీ ప్రతి వారం వారు అయ్యర్వైపుగా సంవత్సరం అంతా ఏ సందర్భంలో ఏ వాక్యాన్ని ఇవ్వాలి, ఏది మన గురువులు బోధించాలని ఆ కమిటీ అంతా ఏర్పాటు చేసిన అంశం, ఈ దిన ప్రాముఖ్యమైన అంశం జీసస్ ద గుడ్ న్యూస్. పరమ గురువు అయిన యేసు. అండ్ ఆల్సో టీచర్స్ సండే. టీచర్స్, ప్రీవియస్ టీచర్స్, ప్రజెంట్ టీచర్స్, టు బి టీచర్స్, మీకందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను, మీ గ్రీటింగ్స్ తెలియపరుస్తున్నాను.
శుభములు వందనములు తెలియపరుస్తున్నారు. టీచర్, ఉపాధ్యాయుడు ఒక అద్భుతమైనటువంటి శక్తి. రెండు రకాలైనటువంటి గురువులను మనం చూస్తాం. ఈ లోక సంబంధమైన విద్యను నేర్పిన గురువులు, ఆధ్యాత్మికపరమైన వేదాంత విద్యను నేర్పిన గురువులు. మీకందరికీ ఒకే గురువు ఉండొచ్చు. ఏంటా గురువు? మీకు విద్యను నేర్పిన గురువు. మాకైతే ఇద్దరు గురువులు ఉన్నారు. సో సెక్యులర్ స్టడీస్ ఆ నేర్పిన గురువులు కూడా శిరస్సులు వంచి వందనాలు తెలియపరుస్తున్నారు. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ వేదాంత విద్యను బైబిల్ కళాశాలలో 4 సంవత్సరాలు తరబేతి పొంది ఆ జ్ఞానాన్ని, ఆ విద్యను తీసుకొని వచ్చి మీకు అందించడానికి దేవుడు మమ్మల్ని ఏర్పరచుకొని గురువులముగా, దీవించేవారుగా, మిమ్మల్ని క్రీస్తులోనికి నడిపించేవారుగా ఆ గురుతత్వాన్ని ప్రభు మాకు అందించున్నారు. టీచర్స్ డే అనగానే మనకి ఎవరు గుర్తుకొస్తారు? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. వాస్తవంగా రాయలసీమ చిత్తూరు ఆ బార్డర్లో వారికి తెలుగు కూడా వచ్చు. ఒక మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వారు. వారు మొదటిగా ఉపాధ్యాయుడిగా మరి మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో టీచింగ్ చేసేవాడుగా అంచెలంచెలుగా ఆయన మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కదా, రాష్ట్రపతిగా మనం ఆయనను చూస్తాం. 1952-62 10 years వరకు వారు ఆ యొక్క ఘనమైన సేవ. అండ్ ఆల్సో ఆయన భారత రత్న అనే అవార్డు కూడా చాలా అరుదుగా. దాని అర్థం ఏంటంటే మంచి ఫిలాసఫర్, మంచి టీచర్, మంచి పొలిటీషియన్గా వారు గుర్తింపు పొందారు. ఆయన యొక్క బర్త్డేను అక్కడ ఉన్నటువంటి వారు, ఆ విద్యార్థులు, వారి కొలీగ్స్ లేదా వారీలు ఆ సెలబ్రేషన్ చేస్తూ ఉంటే ఆయన గవర్నమెంట్కి ఒక సిఫారసు చేస్తున్నారు. ఇది గవర్నమెంట్ అథెంటిక్గా ఇది చేయండి ప్రతి ఇయర్ అంటూ 1962 సెప్టెంబర్ 5 అప్పటి నుంచి కాలక్రమేణా నేటికి ఈ గురు పూజోత్సవం లేదా గురువులను ఆనర్ చేయడం, గురువులను గౌరవించడం, గురువులకు నమస్కరించడం సర్వేపల్లి గారి కాలంలో నుంచి 62 నుంచి నేటికి ఇది కొనసాగుతుంది. మొట్టమొదటి మనకు టీచర్స్ కుటుంబంలో ఎవరు? తల్లిదండ్రులు. ఒకవేళ తల్లిదండ్రులకు విద్య లేదనుకోండి, ఎవరు? తల్లిదండ్రులే. పిల్లలను పెంచడానికి విద్య అవసరం లేదు. నీతి, మంచి మార్గము, ప్రేమ మార్గము, ఎదుటివారి పట్ల జీవించే విధానము నేర్పించడానికి విద్య అవసరం. ఫస్ట్ టీచర్స్ ఆర్ అవర్ పేరెంట్స్. ఇది తప్పనిసరిగా ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన తాతలకు చదువులు లేవు, కానీ వారు నీతిమంతులుగా ఉన్నారు, ప్రేమవంతులుగా ఉన్నారు. అది ఆ బ్లడ్లో నుంచి, ఆ పరిస్థితుల్లో నుంచి, ఆ కుటుంబాల వారసత్వం నుంచి అది వస్తుంది. కాలక్రమేణా ఈ మధ్య 50, 60, 70 సంవత్సరాల నుంచి విద్యను
మనం కూడా మన పెద్దలు కూడా నేర్చుకొని వారి పిల్లలకు విద్యావంతులుగా చేస్తున్నారు. కనుక మొట్టమొదటి టీచర్స్ మన తల్లిదండ్రులను మనము వారిని గుర్తించుకోవాలి. ఒకవేళ జీవించలేకపోయినా వారే మనకు వారే మనకు టీచర్స్గా జ్ఞాపకము చేసుకోవాలి. ప్రతి టీచర్ ఒక నిరంతర ఎప్పటికీ విద్యార్థి చదువుతూ ఉండాలి. ఆయన కృషి, ఆయన యొక్క ఆ జ్ఞానము అప్డేట్ అవుతూ ఉండాలి. టీచర్స్ ఉంటారు, మీరు లెసన్ చదువుకోకుండా స్టూడెంట్స్ బోధిస్తారంటే మీకు ఎంత వచ్చినా ఎంత తెలిసినా మళ్ళీ ఆ పారబుల్స్ ఆ ప్యాసేజ్లు చదువుతూ ఉంటే మీరు విద్యార్థులకు బోధించగలరు. గురు సంస్కృత వర్డ్ గు అనగా గుహ్యమైనది, అనగా తెలియనిది లేదా బయలుపరచబడినది. రో అనగా రుచ్యం, మరుగు చేసేది, తెలియపరిచేది. గురు అని పిలుస్తూ ఉన్నారు. మన భారతదేశ సంస్కృతిలో గురువు ఒక పీఠం మీద కూర్చుంటే శిష్యుడు గురువు పాదముల దగ్గర కూర్చొని నేర్చుకునేవాడు. నేటి కాలంలో యూకేజీ ఎల్కేజీ పిల్లలు కూడా చైర్స్ మీద, బెంచ్ మీద, ఏసీలో. మా కాలంలో కింద కూర్చొని ఆలు అవి నేర్చుకున్నారు. గురు శిష్యుల యొక్క బంధం, ఆ ప్రేమ. గురువు అందరినీ సమానంగా ప్రేమించేవాడు. గురువు ఒకసారి తన స్టూడెంట్స్కు మ్యాథ్స్లో ఒక క్వశ్చన్ వేస్తారు. 50 గొర్రెలు ఉన్నాయి, అన్నికెళ్ళి ఒక 20 తప్పిపోయినాయి, ఎన్ని ఉంటాయి అంటే అందరు కూడా 50 - 20 అంటే ఏమంటున్నారు? 30 అని. ఒక తెలివైన విద్యార్థి టీచర్ ఏమి ఉండవు, 0 అన్నాడు. అరే అటెండ్ 0 అంటే వాటిని బట్టి ఇవి కూడా పెరిగిపోయాయి. టీచర్స్ చమత్కరించేవాడుగా, టీచర్ బాగా అర్థం చెప్పేవాడుగా. లైక్ అవర్ హీరో టీచర్ అండ్ హీరోయిన్ టీచర్స్, దే ఆర్ ఎలిమెంటరీ స్కూల్ టీచర్స్. ప్రైమరీలో దశలో ఉన్న టీచర్సే. అధ్యాపకులు వేరు. కాలేజీలలో, యూనివర్సిటీలో వారు చెప్పేవారికి అప్పటికి మెచ్యూరిటీ ఉంటుంది ఈ స్టూడెంట్. కానీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్లో మీరు వెళ్ళి బోధించండి, ఎంతో కష్టం, ఎంతో ఓపికగా ఆ టీచర్స్ ఆ పని చేయవలసిన అవసరం ఉంది. నేను ఒక టీచర్కు ఆ విద్యార్థికి ఉన్నటువంటి అనుబంధాన్ని, సంబంధాన్ని, ఆ నిర్వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. బడి అనే నామడిలో లేదా బడి అనే చేతిలో అనుకుందాం. విద్య అనే విత్తనం వేసి, అక్షరం అనే నీరు పోసి, చెడు అనే కలుపు మొక్కలు తీసివేసి, మంచి అనే నీటి ఫలాన్ని అందించేవాడే టీచర్. మీకందరికీ బహుశా పొలాలు ఉంటాయి, పోయి వేస్తారు కదా, ఇప్పుడు వేస్తున్నారు కదా. ఒక 1 month 2 months తర్వాత ఏమొస్తుంది? కలుపు మొక్కలు వస్తాయి. అవి తీసివేయాలి, లేకపోతే ఈ మొక్కలు ఇవ్వని. టీచర్ అనేవాడు చెడుపు అనే కలుపు మొక్కను తీసివేస్తూ బిడ్డలకు విద్యను అందించాలి. వారే అసలైనటువంటి టీచర్. ఇగ్నోరెన్స్, మూర్ఖత్వం నుంచి లేదా అజ్ఞానం నుంచి, అంధకారం నుంచి తొలగించి జ్ఞానం అనే ఆ వైస్ను, ఆ యొక్క వెలుగును ప్రసాదించేవాడే టీచర్.
ఒక మాటలో చెప్పాలంటే చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించు టీచర్. రెండవది, ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు ఆయనే మహాత్ముడు, ఆయనే ఋషి, ఆయనే మునీశ్వరుడు. నంబర్ 4, సమాజం అనే దేవాలయానికి నిజమైన రక్షకుడు టీచర్. టీచర్ బాగుంటే సమాజము బాగా ఉంటుంది. తర్వాత విద్యార్థి సమాజానికి దేహం లాంటి వాడైతే గురువు ఆత్మ వంటి వాడు, ఉపాధ్యాయుడు ఆత్మ వంటి వాడని ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. టీచర్ అంటే క్రమశిక్షణకు మారుపేరు గలవాడు. ఆయన జీవిత విధానము, ఆయన టైమ్స్ కానివ్వండి, ఆయన నడిచే బాట, ఆయన ఆ దిన షెడ్యూల్స్, ఏ విధంగా ఆయన స్కూల్ తర్వాత సమాజంలో, కుటుంబంలో ఎలా ఉండాలో ఒక క్రమశిక్షణ కలిగి టీచర్ అనేవారు ఉంటారు. మరి సమాజ నిర్మాణానికి ఒక కీలక పాత్రగా టీచర్, ఉపాధ్యాయుడు ఉంది. ఇక్కడ మనం గమనిస్తున్నాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి ఒక మంచి శిష్యుడు ఉన్నాడు. ఆయన పేరు సుధాకర్ పిల్లయ్య. ఆయనకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. అనేకమైనటువంటి ఫిలాసఫికల్ లేదా స్పిరిచువల్ బుక్స్, హైదరాబాద్ సాంప్రదాయ బుక్స్ అనేకంగా చదివి ఎక్కడా కూడా ఆయన సాటిస్ఫాక్షన్ కాలేదు. నిష్ట కలిగినటువంటి బ్రాహ్మణుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మంచి గురువు అని కేరళ నుంచి ఆయన మద్రాసు ప్రయాణం వెళ్ళిపోయి వారి గురువు గారిని కలుసుకున్నారు. కలుసుకొని, గురువా సార్, నాకు దైవ చింతన ఎక్కువగా ఉంది, కానీ మన దేశంలో ఉన్న వారు అందరిలో చూస్తే ఎక్కడో లోపాలు కనిపిస్తున్నాయి. నాకు నిజ గురువు ఎవరో నాకు తెలియపరచండి. మీరు స్కాలర్ కదా, మీరు పండితులు కదా, మీరే నాకు మార్గం చూపాలని కూర్చున్నారు. ఆయనకు తెలియదు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు అంతరంగంలో ఆయన క్రైస్తవుడు, బైబిల్ చదివేవాడు. న్యూ టెస్ట్మెంట్ ఆయన బాగా ఇష్టం. ఓకే పిల్లలు కూర్చో అంటూ లోపలికి వెళ్ళి ఒక ఇంగ్లీష్ బైబిల్ న్యూ టెస్ట్మెంట్ తీసుకొని వచ్చి చేతిలో పెట్టాడు. ఏంటి సార్, నువ్వేదో మేధావి నేను వస్తే మా కేరళ రాష్ట్రంలో అనేకమైనటువంటి చర్చెస్ ఉన్నాయి. ఇది నిమ్మజాతి వారి యొక్క దేవుడు, బలహీన వర్గాల వారి యొక్క దేవుడు, ఇది నాకు అవసరం లేదు, నేను టచ్ కూడా చేయను. సుధాకర్, నా మాట విను. నన్ను గురువుగా నువ్వు అభినందిస్తున్నావు కనుక నా మాటలు విని టెస్ట్, నీకు ఈ పుస్తకం అంతా చదివి నీకు నచ్చకపోతే మళ్ళీ నా దగ్గర మరొకటి ఇస్తా, ప్రస్తుతానికి వెళ్ళిపో. ఇట్స్ ఫ్యాక్ట్, జరిగినది ఈ మధ్యలో. ఈ జస్ట్ ఒక 60-70 ఇయర్స్ జరిగిన. సరే, గురువు మీద ఉన్నటువంటి అభిమానం, గురువు మీద ఉన్నటువంటి ప్రేమ తోసించక తీసుకొని వెళ్ళిపోయారు. అది వరకు ఆయన తెలుసు, అనమాట ఇవ్వట మార్తోమా ఆర్థోడాక్స్ సంఘాలు కేరళలో బాగా ఉంటాయి. సిరియన్ క్రిస్టియన్స్, చాలా ఓల్డెస్ట్ చర్చెస్ కేరళలో ఉంటే మనం ఎందుకో న్యూ టెస్ట్మెంట్ చదవడం నాకు ఇష్టం. ఎప్పుడైతే ఆయన చదవడం మొదలు పెట్టాడో అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. వాక్యమే దేవుడు. వాక్యం చదువుతూ ఉంటే, వాక్యాన్ని పట్టుకొని ఉంటే
వాక్యంతో మాట్లాడుతూ ఉంటే వెంటనే ఆయన మీదకి ఒక హోలీ స్పిరిట్ వచ్చింది. సుధాకర్, ఇదిగో నేనే నిజమైన దేవుడిని మాట్లాడినప్పుడు ఆయన గొప్పగా రక్షింపబడి కాస్త ఆయన పేరును పాల్ సుధాకర్ పిల్లైగా మార్చుకొని అనేక బుక్స్ ఉన్నాయి మనకు. ఆ వైఎంసీలో అక్కడ ఇక్కడ వెళ్తే ఆ బుక్స్ మనం చూడవచ్చు. ఆయన రచయిత రాసిన బుక్స్. గొప్ప థియాలజిస్ట్గా ఆయన మారితే పరమ గురువు యేసుక్రీస్తు. యేసుక్రీస్తులో సర్వేపల్లి రాధాకృష్ణ గారు పరిచయం చేశారు. పరిచయం చేసిన తర్వాత ఆయన కుటుంబం ఆయన అనేకులకు రక్షణలోనికి తీసుకొని వచ్చి ఉన్నారు. మనకు తెలిసినట్టుగా గురువు లేని విద్య బుద్ధి విద్య, చదువు లేని వాడు వింత కష్టం. మరి ముఖ్యంగా ఈ థియాలజీ చదివిన వారు, సంఘాలలో పనిచేసేవారు ఖచ్చితంగా దైవ జ్ఞానం తెలిసి ఉండాలి. ఖచ్చితంగా ఆ 4-5 years లేదా 6 years ఈ కోర్స్ చదివిన వారే శ్రేష్టమైన దైవ వాక్కుతో మాట్లాడగలరు. చాలా రకాలైనటువంటి విద్యలు మనం చూస్తాం. శారీరపరమైన విద్య అంటే ఒక జిమ్కి వెళ్ళారు అనుకోండి, మనకి ఎవరు ఉంటారు అక్కడ? ఒక కోచ్ ఉంటారు. ఇదిగో సార్ ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి, ఇట్లా చేస్తే నీకు అదే వస్తుంది, ఇది వస్తుంది. 6 ప్యాక్ 10 ప్యాక్ ఏ ప్యాక్ అయినా ఒక విధులు పోవాల్సిందే. అదొక విద్య. ఎక్సర్సైజ్ అని, యోగాలని, ఈత, స్విమ్మింగ్ అని రకరకాలైనటువంటి విద్యలు. రెండవదిగా ఈ లోక సంబంధమైన విద్య. మంచి మంచి కోచింగ్ ఇప్పిస్తే ఐఏఎస్ అవుతావు, ఐపీఎస్ అవుతావు, డాక్టర్ అవుతావు, ఇంజనీర్ అవుతావు, మరొకటి అవుతావు. అది ఈ లోక సంబంధమైన విద్య. మూడవదిగా ఆధ్యాత్మిక విద్య, వేదాంత విద్య, దేవుని గురించి తెలిపే శాస్త్రాలు, థియోస్. ఈ విద్య కొద్ది మందికి మాత్రమే. 100%లో ఎంత అని చెప్పుకోవచ్చు మనం? 2-3. మిగతా వారంతా మీ సొంత విద్యలో, సొంత ఉద్యోగాల్లో, సొంత బలంతో రకరకాలుగా జీవించవచ్చు. మీరు మాత్రము దే ఆర్ వెరీ స్పెషల్. దే ఆర్ అటాచ్డ్ విత్ గాడ్. దేవుడితో కనెక్ట్ అవుతూ, దేవుడికి అంకితం అవుతూ, దేవుడి కొరకే బ్రతకడం. సింపుల్, ఒక మాటలో చెప్పాలి. ఈ విద్య చాలా మన సంఘంలో నుంచి ఒక ఇద్దరు వెళ్ళారు. చాలా హ్యాపీ, సంతోషం. ఇంకా కూడా రావాలి. ఈ విద్య ఎప్పటికీ మరువని విద్య, మనం ఉన్నా లేకున్నా కొనసాగే విద్య. థియాలజీ స్టడీస్. మరొక విద్యలు ఉన్నాయి, వృత్తిపరమైన విద్య. మంగళవాడు మంగళపరిచయం, చాకలివాడు కంసలివాడు, ఇంకా ఏమేమి ఉన్నాయి మనకు? కార్పెంటర్స్. వారి వారి కుల మత దాని యొక్క విద్యను బట్టి వారు విద్యను ఇక్కడ మనము చూస్తూ. లిఫ్కో డిక్షనరీ బాగా కష్టపడి టీచర్ ఆ స్పెల్లింగ్ తెలుసుకొని ఒక్కొక్క అక్షరానికి ఏమేమి వస్తుందో నేను సెల్ఫ్ మేడ్ నేనే చేసుకున్నాను, నేనే రాసిన. టీ అంటే టాలెంట్, ప్రతిభ. ప్రతిభ కలిగిన వారే ఉపాధ్యాయుల్లో బోధించేవాడు. నోట మాట రానివాడు, నెమ్మదిగా ఉన్నవాడు, నాలుక ఇంత దొడ్డుగా ఉన్నవాడు, ప్రతిభ కనపరచలేడు, మాట్లాడలేడు. టీచర్ మస్ట్ బి టాలెంట్. ప్రతిభ. టీ తర్వాత ఏమొచ్చింది? ఈ అంటే ఎనర్జీ.
ఎనర్జీ మనం ఎట్లా చూస్తాం? ఆయనకు ఎన్ని పీరియడ్స్ ఉంటాయి? పొద్దున్న నుంచి 6 7 కదా, మర్చిపోయినా 7 ఆ ప్రజెంట్ పిల్లలు చెప్పండి. ప్రజెంట్ ఇది అయిపోయింది కదా. చాలా సందేశాలు ఉన్నాయి. సరే నాకు మలాకి చెప్తారు కరెక్ట్గా, ఐదారు కదా. ఏంటండి 6 పీరియడ్స్ వారి నిలబడాలి. నేను మహా అంటే ఈ 2 ఆరాధనలో మార్నింగ్ 7:30 నుంచి 1 గంట 1:30 అనుకో, ఇదంతే ఆదివారమే. మిగతా నిలబడతానా? టీచర్కు ఆ యొక్క శక్తి సామర్థ్య, స్టామినా, ఆ బలము, ఆ ఓపిక వరి చెప్పి ఒకప్పుడు టీచర్లకు టీవీ వచ్చేది తెలుసా? మాట్లాడి ఇప్పుడు టీచర్స్ అంత స్టైల్ వాడలేదు, అంత ఖచ్చితంగా చెప్పరే చదువుకుంటే బాగుపడతారు. ఎందుకో ఉన్నారు అక్కడ. టీచర్కి ఏం కావాలి? మంచి కావాలి. తర్వాత యాటిట్యూడ్, పరివర్తన, ప్రవర్తన, వారి యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉన్నాడు. ఈ ప్రవర్తన పరివర్తన అని పల్లెటూళ్ళలో పోయి ఇంత సారాలాగా రోడ్డు మీద పడ్డాడనుకో, ఆ సర్పంచ్ వాళ్ళందరూ చూసి ఈడే టీచర్ మా గుడ్డు అని ఎంబీఓకు వారికో డీఓకో కంప్లైంట్ చేసి కింద పడేవారు టీచర్స్, మోరీలో పడేవారి టీచర్స్ అని వాళ్ళు. అంటే ఎవరు ఉండరు, లక్ష్యంగా ఒకటి వేసుకుందాం, ఉంటాడు ఎవడో ఒకడు వెతుకుతే. మనం వెతకలేదు కనుక జనరల్గా లక్ష్యం ఒకటి అంటున్నా, 1000 ఒకటి కూడా వద్దు. ఆ యొక్క యాటిట్యూడ్ బాగుండాలి. తర్వాత ఏమొస్తుంది? సి మీన్స్ కోఆర్డినేటర్, మంచిగా కార్యనిర్వాహకుడిగా. ఏదైనా ప్రోగ్రామ్స్ వస్తే, ఏదైనా పిల్లలతో చేయించాలంటే చక్కగా మంచిగా చేయించేవాడిగా, మంచి కోఆర్డినేట్ చేసేవాడిగా ఉండాలి. తర్వాత హానరబుల్, ద హానరబుల్ మినిస్టర్ రాస్తారు కదా మనం లెటర్స్లో. అనే వరుసలో టీచర్ అని వాడు గౌరవ పదమైన వాడు కాదు. ఆయన చూస్తానే ఈవెన్ కలెక్టర్ గారు కూడా తన చిన్ననాటి ఆ టీచర్ కనపడితే లేచి నమస్కరించేవారుగా ఉంటారు. ఒక టీచరే ఎంత పెద్దోడైనా, ఈవెన్ సీఎం కూడా అనొచ్చు ఆయన, కానీ భయపడి అనలేము. కానీ ఆ టీచర్కు ఆ హక్కు ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు కొట్టి తిట్టి బోధన చేస్తున్నారు కదా, అటువంటి ఆ యొక్క గౌరవప్రదమైన ఆ పనిలో వారు ఉన్నారు. ఈ అంటే 2 సర్వీసులు చూస్తాడు, వింటాడు బాగా మా స్టూడెంట్ గారు. అందుకే నేను మీరు ఎవరు చెప్పకుండా చెప్తాను, అది కాపీ బ్యాచ్. కాపీ బ్యాచ్ కూడా ఉంటాయి. ఎథిక్స్, నీతిమంతుడై ఉండాలి. బెత్తము వాడేవాడిగా ఉండాలి టీచర్. ఇప్పుడు బెత్తం చేస్తున్నారు అనుకో, టీచర్ పెళ్లి చేస్తారు పిల్లలు, వాళ్ళ తెలుసా మీకు? చిన్నప్పుడు మీరు కొట్టిందా? ఇట్లా కొట్టిందా? ఇట్లా కొట్టి ఒకసారి ఇట్లా కొడతారు, ఒకసారి ఇట్లా కొడతారు. నా 7th క్లాస్లో ఇంగ్లీషు ఏదో చెప్పలేకపోయినా ఆ టీచర్ కొంచెం కోపిస్తే ప్రేమగా ఏం కాదు, ఉన్నాడో కొంచెం తెలియదు. ఇట్లా కొట్టి చైన్ ఇస్తే ఎక్కువ కొడతారు కదా. కానీ ప్రేమతోనే కొడతారు. టీచర్స్ విద్యార్థులు ఇప్పటికీ కోపం ఉండదు, పగ ఉంటుంది. ఎథిక్స్, నీతివంతుడుగా ఆ టీచర్ ఉండాలి. వాస్తవం చెప్తా వాటిలో రీసెర్చ్ చేసేవారు, లెసన్స్ను పరిశోధిస్తూ సైన్స్లో ఇంకా డెప్త్గా ఏమన్నా ఉందా, వీడికి ఏ విధంగా అర్థమవుతే వాడు నేర్చుకుంటాడని పరిశీలన చేస్తూ పరిశోధిస్తూ బోధించేవాడే టీచర్ యొక్క ఇన్ని ఉద్దేశాలు మీకు నేను చెప్పి ఉన్నాను.
మరొకటి మన సంస్కృతంలో ఒక పుస్తకంలో నేను చదివా, ఒక పండితుడు రాస్తున్నాడు ఆ టీచర్స్ గురించి. అది కూడా మనము ఆ లక్షణాల గురించి తెలుసుకుందాం. ఇది ఓనే టీచర్ అనేది. ఈ శ్లోకాలు మాత్రం కాపీ, అంటే ఎక్కడితో ఎవరితో చూసి తెలుసుకొని రాసి మీకు నేను బోధిస్తున్నా. నెంబర్ 1 శుచిత్. శుచిత్ అంటే పరిశుభ్రత. టీచర్స్ చూడండి, వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఎట్లుంటారు? నీట్గా చక్కగా ఐరన్ డ్రెస్ వేసుకోవాలి. పాత టీచర్లు అయితే మంచి వైట్ ధోతి, ఆ పంచ కట్టుకోవాలి, ఆ పెద్ద పంచలా కట్టుకోవాలి, ఆ భుజాల మీద ఆ కండువలాట వేసుకొని ఇప్పుడు పోదా 60-70 సంవత్సరాలు బ్యాక్ వెళ్దాం ఆ మాట. వారంతా చక్కగా మంచి లెదర్ చెప్పులు వేసుకొని టీవీగా హుందాగా వారు పరిశుభ్రంగా వచ్చారు. టీచర్ వర్సెస్ జీసస్. జీసస్ కూడా ఇక్కడ మనం కలుపుకుంటాం. జీసస్ కూడా ఆయన నాలో పాపం ఉందా అని ఛాలెంజ్ చేస్తున్నాడు. నేను చాలా హోలీగా ఉన్నాను, చాలా పరిశుభ్రంగా ఉన్నాను, నాలో పాపం ఉందని ఎవరైనా ప్రూవ్ చేస్తారని ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు. రెండవది వచ్చస్వి. సీటు బాబు వచ్చస్వి. వచ్చస్వి అంటే వాగ్దాటి, మంచి బోధకుడిగా, మంచి మాటలకారిగా, మంచి తెలుగు టీచర్స్ చూస్తున్నారా, మంచి చక్కటి పద్యాలు పాడతారు, మంచి కబుర్లాగా. అవన్నీ మర్చిపోయినా మనం. అదొకటి బాగా గుర్తు కదా, ఉప్పు కప్పు రమ్ము ఒక కప్పు. నెక్స్ట్ వీక్స్ ప్రసంగం బాగా చెప్తుంది. వెరీ గుడ్. సో మంచి వాగ్దాటి, మంచి బలము, శక్తి, మాటలు కలిగినటువంటి వారిని మనం చూస్తున్నాం. మరి వర్చస్వి అంటే వ్యక్తిత్వం. టీచర్స్ యొక్క వ్యక్తిత్వం ప్రేమగలదై మంచిదై ఉండాలని ఇక్కడ చూస్తున్నాం. నాలుగవదిగా ధృతిమో, ధైర్యం. టీచర్స్కు ధైర్యం ఉండాలి. పిల్లలకు బోధిస్తున్నప్పుడు కొన్నిసార్లు వారి పేరెంట్స్ ద్వారానో లేదా గ్రామం నుంచి కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు వారు ధైర్యంగా వారి సమాధానము చెప్పగలిగే సత్తుగా ఉండాలి. యేసు ప్రభు కూడా ధైర్యం ఉంది. ఆయన ధైర్యం ఏంటి? మరణాన్ని మరణానికి స్వాగతం ఇచ్చే ధైర్యం ప్రభులో మనం చూస్తున్నాం. దాన్ని మనం ధృతిమో చూడాం, శృతిమో. మరి రెండవదిగా శృతిమో అంటే జ్ఞాపక శక్తి. టీచర్స్కు ఒక మంచి అలవాటు. చాలా మంది టీచర్స్ చూడండి పేపర్ చదువుతూ ఉంటారు బాగా కదా. పేపర్ చదవడం వారి టీచర్స్ ఎవరైనా ఉన్నారా? ఏ ఒక్కరు ఉండరు. వాళ్ళకి కనుక కంపల్సరీ అలవాటు మంచిగా ఆ సబ్జెక్ట్స్ అన్ని వారికి మైండ్ ఉండి జ్ఞాపక శక్తి వారికి బాగా ఉంటుంది. ఈజీగా ఆ లెసన్స్ వారు బోధించగలరు. ఈ మధ్య ఈ టెక్నాలజీ మారిపోయింది బోధన విధానంలో. ఆ లెక్కలు కూడా కొన్నిసార్లు బాగా ఈజీగా అర్థమయ్యేటట్లు చెప్తూ ఉన్నారు. ఒకప్పుడు అయితే చాలా కష్టంగా అనిపించేది. సో ఆ విధంగా జ్ఞాపక శక్తి. యేసు ప్రభు కూడా ప్రతిదీ ఆయన ప్రసంగాల్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆ పాత ప్రవక్తలు ఏది మాట్లాడారో ఆయన ఎత్తి చూపే జ్ఞాపక శక్తి పరుడుగా జీసస్ మనం చూస్తాం. మరి కృతి యోగ్యతా పత్రం. టీచర్స్కు ఒక యోగ్యతా పత్రం. కార్పొరేట్ స్కూల్లో వెళ్ళి నేను పనిచేయాలనుకోండి, వారు పోగానే ఏమడుగుతారు? మీ సర్టిఫికేట్, మీరు డేట్ అయిందా, ఎంఏడ్ అయిందా, మీ ఇంగ్లీష్ ఏంటి, మీ లాంగ్వేజ్ ఏంటి, మీ స్కిల్స్ ఏంటి, మీ డెమో చెప్పండి. భూమికి ఆకర్షణ శక్తి ఉందని నిరూపించండి. మీ స్కిల్స్, మీ టాలెంట్స్ అవన్నీ వారు మీ యోగ్యతా పత్రం కావాలి. యేసు ప్రభు కూడా ఒక యోగ్యతా పత్రం ఉంది. ఇదిగో ఈయన ప్రియ కుమారుడు ఆనందిస్తుంది. తండ్రి దగ్గర నుంచే సర్టిఫికెట్ వచ్చింది. యోగ్యత పత్రాలు ఇక్కడ మనము చూస్తూ కూర్చుంటాం. మరి నమత, వినయం. నమత్ అనగా వినయము, విధేయత. టీచర్స్ కూడా
వినయంగా విధేయతగా ఆ స్కూల్ పేరెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు వారి యొక్క అలవాట్లు పద్ధతుల్లో విజయాన్ని ప్రదర్శించాలి, దీనత్వము కనపరచాలి. యేసు ప్రభు కూడా దీనుడుగా ఈ లోకానికి వచ్చిన్నాడనే సత్యాన్ని మీకు నేను తెలియపరుస్తూ ఉంటున్నాను. మరి 8వదిగా జిజ్ఞాజ్ఞ అంటే జ్ఞానతృష్ణ, అనగా ఆ నేర్చుకోవడం. జ్ఞానాన్ని మనం చూస్తే గ్రీకులు జ్ఞానమే దేవుడని వర్ణించేవారు. ఆ గ్రీకులు అంటే మనకు బీసీ బిఫోర్ క్రైస్ట్లో మనం చూస్తాం. సోషల్ స్టడీస్ చదివిన కూడా సోక్రటీస్ అని, ప్లేటో అని, అరిస్టాటిల్ అని, వీరందరూ కూడా గ్రీకు వీరులు. వీరి భాష గ్రీకు భాష. వీరు వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి మేమే దేవుళ్ళము, మేమే దేవతలమని ఆ కాలంలో వారు ఆ రోమా సామ్రాజ్యం అంతా ఎంపైర్స్ అంతా కూడా ఈ విధంగా వారి జ్ఞానాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. మరి చివరిగా ఉత్సాహి అంటే సంతోషం. టీచర్ అనే వారు సంతోషంగా ఆ పిల్లలకు ఆ లెసన్ చెప్పాలి, నవ్వుతూ చెప్పాలి, ప్రేమతో చెప్పాలి, వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. యేసు ప్రభు కూడా ఆయన మరణాన్ని కూడా సంతోషంగా అంగీకరించినట్టు లేఖన భాగాల్లో మనం చూస్తుంటున్నాం. వన్స్ అగైన్ నేను మన టీచర్స్ మన ఆ చర్చ్లో ఇంచుమించు ఒక 30 మెంబర్స్ ఉన్నారని నేను విన్నాను. మీకందరికీ నెక్స్ట్ వీక్ వచ్చిన ఆ బహుమతులు కూడా మన కమిటీ వారు ఇవ్వడానికి తీర్మానం చేసి ఉన్నారు. ఆ ప్రీవియస్ అండ్ ప్రజెంట్ అండ్ టు బి టీచర్స్ మీకందరూ కూడా ఇవ్వబడతాయి అని నేను తెలియపరుస్తూ ఉంటున్నాను. ఇంతటితో మన టీచర్స్ వారి యొక్క ప్రసంగాలు స్టాప్ చేద్దాం. అసలు విషయాల్లోకి వద్దాం. ఇది ఓల్డ్ టెస్టమెంట్లో మనం గమనిస్తే చదవబడిన లేఖన భాగాలను మనం చూసినట్లయితే సామెతలను హీబ్రూలో మషాల్ అంటే ప్రోవర్బ్స్ అనగా సామెతలు. దేవుని తర్వాత జ్ఞానం, యేసుక్రీస్తు తర్వాత జ్ఞానం ఒక సొలొమోను రాజుకే దేవుడిచ్చాడు. అంత జ్ఞాని. ఆ జ్ఞానిని చూడడానికి చుట్టుపక్కల దేశాల్లో ఉన్నటువంటి రాజులే కాక ఒక రాణి కూడా ఆయన చూడాలి, ఆయన యొక్క అందాన్ని చూడాలి, ఆయన దేశ పరిపాలన ఏ విధంగా చేస్తున్నాడు, ఆయన హుందాతనాన్ని చూడాలి అని అనేకులు వచ్చి ఉన్నారు. దానికంతటి కారణం ఏంటంటే ఆయన రాజుగా అయినప్పుడు ఒక ప్రార్థన చేస్తారు. ఏం ప్రార్థన చేస్తారు తెలుసా? దేవాలయంలోకి పోయి ఈ ప్రజలందరినీ నేను పరిపాలించడానికి నాకు మంచి జ్ఞానాన్ని, వివేకాన్ని, ఆలోచనలను నాకు అనుగ్రహించు ప్రభువా. ఏం చేస్తున్నారు ప్రార్థన? మీరు ఏం కావాలి? మీకు ప్రార్థనలో ఏం కావాలి? మొట్టమొదటిగా మన ప్రార్థన ఏం చేయాలి తెలుసా? ప్రభువా నాకు పరిపూర్ణమైన రక్షణ దయచేయి, నాకు మారు మనసు దయచేయి, నన్ను ఒక నూతన వ్యక్తిగా మార్చు. ఇదిగో నేను ఇంకా కొన్ని ఇబ్బందుల్లో కట్టబడి ఉన్నా, కొన్ని పాపాల్లో శాపాల్లో బంధించబడి ఉన్నా. నాకు కావాల్సింది అదే, నువ్వు నాకు ఇవ్వు ప్రభువా అని మనము ప్రభుని ప్రార్థన చేస్తే ఆయన అంటున్నాడు, అడుగుడి మీకు బాగా చదువుతున్నావు, ఉద్యోగానికి ఎదురు చూస్తున్నావా? ప్రభుని అడగాలి. ప్రభువా నా క్వాలిఫికేషన్ ఇది, దయచేసి నీకు ఇష్టమైతే నాకు ఉద్యోగం, ఒక యుక్త వయసు వచ్చింది, వివాహం కావాలి ప్రభువా. ఈ లోకంలో ఆశలు కాదు, నాకు భక్తిపరుడైన గుణవంతుడైన నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించే ఒక చక్కటి వరుని నాకు అనుగ్రహించు. అమ్మాయి ప్రార్థన చేయాలి, అబ్బాయి కూడా ప్రార్థన. రిబ్కా వస్తుంది వంట మీద కూర్చొని, ఇస్సాకు ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? పొలములో కూర్చొని ధ్యానిస్తూ ఉన్నాడు. నాకు చక్కటి అందమైనటువంటి
భార్య కావాలని అన్నట్టుగానే మంచి అందగత్తే కానీ తర్వాత పరిచయం చేసి పెట్టింది, అది వేరే సబ్జెక్ట్. సో కనుక మనము ఇలా జ్ఞానము కావాలని అడిగినప్పుడు వెంటనే దేవుడు ఆయనకు జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని లేదా పెద్ద రాజ్యాన్ని పెద్ద సామ్రాజ్యాన్ని, ఆయన కాలంలో అంతా కూడా అందరూ కలిసి ఉన్నారు 12 గోత్రాలు. ఆయన కొడుకు రెహబాము ఉంటాడు. ఆది కాలంలోనే వారు 2 గోత్రాలుగా వారంతా విడిపోయారు, 2 రాజ్యాలుగా. సో కనుక సొలొమోను ప్రార్థన మన పరమ గురువు అయినటువంటి తండ్రి అయిన దేవుడే అంటూ ఆయన ప్రార్థన చేస్తూ, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ఆ దీపాన్ని మనము ఆర్పివేయడానికి వీలు. ఈ మనలో ఉన్నటువంటి దీపం అది దేవుడిది, దేవుడే ఆర్పాలి. కొన్నిసార్లు మన చేతులారా కూడా మనం ఆర్పుకుంటూ ఉంటాం. అటువంటి చేయడానికి వీలు లేదని వాక్యం సెలవిస్తుంది. 3వ వచనంలో మనం చూస్తే జ్ఞానము పొందమని తండ్రి బోధ. తండ్రి ఈయన దావీదు వద్ద నుంచి జ్ఞానం నేర్చుకున్నాడు. తన పిల్లలు కూడా మీరు జ్ఞానాన్ని పొందండి, అది దేవుడి జ్ఞానాన్నే పొందండి. తన కుమారులకు ఆయన నేర్పిస్తున్నాడు, ఆయన ఉపదేశిస్తున్నాడు, ఆయన బోధిస్తూ ఉన్నాడు. సూటి ప్రశ్న, పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం లేదంటే తప్పేపడింది 100%. పిల్లలు మిమ్మల్ని ధిక్కరిస్తున్నారంటే తప్పేవరండి. పిల్లలు విచ్చలవిడిగా తిరుగుతూ ఎటో పోయి రాత్రి 11, 12కి వస్తున్నారంటే తప్పేవరండి. తల్లిదండ్రులు ఎప్పటికీ తల్లిదండ్రులు వారి ప్రార్థనలు నడిపిస్తూ వారి యొక్క సరైనటువంటి క్రమశిక్షణలో మంచి బోధలో దత్తం వాడుతూ బిడ్డలను పెంచడం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క ఉపదేశాలు మీరు మీ బిడ్డలకు నేర్పిస్తూ ఉంటారు. మీరు ఇష్టం వచ్చినట్టుగా మీ పిల్లలను పెంచడానికి లేదా పిల్లలు తిరగడానికి కాదు దేవుడు మీ పిల్లలు ఇచ్చింది. వారి దేవుడు తెలుసా మీకు? మీ పిల్లలు కాదు. కొంతకాలం మీ చేతిలో ఉంచి ప్రభు కొరకు పెంచమని పిల్లలు ఇస్తే వారి చదువును బట్టి, వారి ఉద్యోగాలను బట్టి, వారికి ధనాన్ని బట్టి ఇష్టానుసారముగా బ్రతకడానికి క్రైస్తవులకు అర్హత లేదు. నా కుమారుడా నా ఉపదేశాలు తండ్రి కుమారులకు బోధిస్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. తల్లిదండ్రుల బోధన ద్వారా ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని బిడ్డలు నేర్చుకోవాలి. బిడ్డలు ఎదుగుతూ పెరుగుతూ ఉంటున్నప్పుడు, వస్తూ పోతున్నప్పుడు తల్లిదండ్రులకు ఒక మంచి ఘనమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తీసుకుని వచ్చేవారుగా. 5వ వచనంలో అంటాడు భక్తుడు, నీ జ్ఞానమును బుద్ధి సంపాదించుకో. నీ జ్ఞానము నీ సంపాదించుకోవాలి. నీ సమస్తము అమ్మి, నీ సంపాదన అంతా అమ్మి జ్ఞానము దొరుకుతూ ఉంది. యాకోబు అంటాడు అదే మాట. ఎవరికైనా జ్ఞానము కొలువుగా ఉంటే దేవుణ్ణి అడగాలి. మనం ఎన్నో అడుగుతున్నాం, జ్ఞానం అడుగుతున్నారా? ఎగ్జామ్స్ పోతున్నప్పుడు జ్ఞానం అడగండి. ప్రభువా నేను అన్నిటికీ ఆన్సర్ చేయాలి. మీరు గ్రూప్స్ రాస్తున్నప్పుడు, సివిల్స్ రాస్తున్నప్పుడు ప్రభువును అడగాలి జ్ఞానం. ఈ బిడ్డలకు ప్రతిరోజు జ్ఞానం ఇవ్వని మన తల్లిదండ్రులు అడగాలి. నీ సమస్తము నీకున్నదంతా కూడా అమ్ముకొని జ్ఞానం దొరుకుతుంది. జ్ఞానము ఎక్కడైనా దేవుడు ఇవ్వగలడు. మీరు కొని మీ దగ్గర ఉంచుకోవాలి అని చక్కగా రాస్తున్నాడు. ఈ జ్ఞానాన్ని 2 విధాలుగా మనం చూస్తాం. ఒకటి, బోధ ద్వారానే ఒక వ్యక్తి ఆత్మీయ జీవితం లేదా ఆత్మీయ మార్పు చెందడం. బోధ ద్వారా చెడు నుంచి మంచిలోనికి రావడం, దేవుడి వైపు తిరగడం, నిజమైన భక్తి నేర్చుకోవాలి. తినగా 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 నువ్వు వస్తూ ఉన్నావు.
గుడికి వస్తూ 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 ఉంటే, ఈ బోధలు వింటూ 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 ఉంటే దేవుడు నీ హృదయాన్ని మార్చగలడు. అయ్యో నేను పాపంలో ఉన్నా, నేను ఇక మారిన తర్వాతే గుడికి పోతా. కొంతమంది వాదిస్తూ ఉంటారు అజ్ఞానం. నువ్వు ముందు గుడికి రారా నాయన, నీ హృదయం నిండా పాపం పెట్టుకునే పర్వాలేదు, గుడికి వచ్చాడు కూర్చో. నీవు దేవుని వాక్యం వింటే ఆ వాక్యం హృదయాన్ని కడుగుతుంది. కనుక మొదటిగా జ్ఞానం బోధ ద్వారా వస్తుంది. రెండవదిగా జ్ఞానం భక్తి ద్వారా వస్తుంది. ఆ యొక్క బోధ యొక్క విలువలను అది గుర్తించి ఆ శ్రద్ధగా వెలిగే వారికి ఆ జ్ఞానము దొరుకుతుంది, ఆ క్రమశిక్షణ దొరుకుతుంది. భక్తి పరులుగా ఉంటే నీ జీవితం అంతా ప్రభులో ఆ విధంగానే నీవు బ్రతకగలవని వాక్యం సెలవిస్తుంది. దేవుని జ్ఞానానికి అద్భుతమైనటువంటి వ్యక్తీకరణ మనము జ్ఞానం యేసు ప్రభువే. అన్ని ఆయన విడిచిపెట్టి పరలోకమైన మహా ధన్యత భాగ్యాన్ని వదిలి నీ కొరకు నా కొరకు ఆయన రిద్దుడుగా ఈ లోకానికి వచ్చినాడనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి. సొలొమోను తన ఓల్డ్ ఏజ్లో ఈ యొక్క సామెతలు, ఈ చాప్టర్స్ ఆయన రాస్తూ ఉన్నాడు. కనుక జ్ఞానం కావాలంటే మనం ప్రభు దగ్గరికే వెళ్ళాలి, వేరే మార్గం లేదు. ఆయనే పరమగురు అని తేటగా బోధిస్తూ ఉంటారు. మరి యాక్ట్స్ అపోస్తల కార్యంలో మనం చూస్తే ఈ శిష్యులు కూడా ఎవ్వరు కూడా చేయని సేవ అపోస్తలుడైన పౌలు ఘనమైనటువంటి సేవ పరిచయం ఆయన చేసి ఉన్నారు. ఈ యొక్క యాక్ట్స్లో మనం చూస్తాం. అపోస్తల కార్యంలో చరిత్ర గ్రంథం ఆయన ఒకసారి ఆయన బంధించి ఆ నిష్ట కలిగినటువంటి యూదులందరూ ఆ మహాసభకు తీసుకొని వస్తారు ఆయన చంపాలనే ఉద్దేశంతో. ఈయన ఎక్కడి వాడో, ఈయన మనవాడు కాదు, ఎవరో యేసు గురించి ఆయన ప్రకటిస్తున్నాడు. ఆయన సౌలుగా ఉన్నప్పుడు చాలా నిష్ట కలిగిన యూదుడుగా ఉన్నాడు. తర్వాత పౌలుగా మార్చబడ్డప్పుడు సమస్తము పెద్దలాగా ఎంచుకొని వదిలేసి ఆయనకి జ్ఞానమంతా కూడా విడిచిపెట్టి ఆయన సభ ఎదుట నిలబడ్డప్పుడు ఆయన మాట్లాడుతూ ఎంత లాజిక్ మాట్లాడు అక్కడ. సహోదరులారా, తండ్రులారా, హీబ్రూ భాషలో మాట్లాడుతున్నారు. హీబ్రూ భాషలో ఎప్పుడు మాట్లాడుతున్నారో అప్పుడు అక్కడున్న సభ వారందరూ కూడా ఇది మావాడే కదా. ఇప్పుడు అమెరికాకి వెళ్ళారనుకోండి, ఏది లేదు బాగుంది. అక్కడ మన తెలుగు వారితో కలిసి తెలుగులో మాట్లాడితే, అమ్మో మా తెలుగు అయ్యగారు వచ్చాడు, అయ్యగారు రండి మీటింగ్స్ పెట్టుకుందాం, ప్రార్థన చేయండి, వాక్యం చెప్తాం. సంతోషం. మదర్ టంగ్, మాతృభాష. హీబ్రూ భాషలో మాట్లాడుతున్నాడు. అందరు సంతోషపడుతూ ఆయన చెప్తున్నాడు, నేను కిలికియాలోని తార్సు అనే ఆ పట్టణంలో నివాసిని, నేను యూదుడను, నేను మీ వాడనే. ఒకప్పుడు నేను కూడా ధర్మశాస్త్రములో పిహెచ్డి చేసిన. ఆ పిహెచ్డి చేసినప్పుడు చాలా నిష్ఠగా ఉన్నాను. ఆ క్రైస్తవులను వారందరూ నేను హింసించాను. నేను ఏకదేవుడైన యెహోవా భక్తుడను. నా పిహెచ్డి అంతా వదిలేసిన ఆయన ఏకదేవుడే కానీ ఆయన ప్రియకుమారుడైన యేసును నేను ప్రకటిస్తూ ఈ ప్రాంతంలోనికి నేను వచ్చి ఉంటాను. ఒకప్పుడు దుర్మార్గుడిగా ఆ స్టెఫెన్ చాప్ కూడా నేను అనుమతిస్తూ అనేకులు హింసించా. కానీ క్రీస్తు నాతో మాట్లాడాడు. క్రీస్తు నాలోనికి వచ్చినప్పుడు, యేసును నేను చూసినప్పుడు, యేసు స్వరాన్ని విన్నప్పుడు వెంటనే నేను మార్చబడ్డా. వింటున్నారా మీరు యేసు స్వరం? ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నారు? ఎంతకాలం నుంచి వింటున్నారు? పుట్టినప్పటి నుంచి వింటున్నావు కదా.
పరిపూర్ణ సంపూర్ణమైనటువంటి మార్పు. ఆయన ఆ మాటలు చెబుతూ వారిని కన్విన్స్ చేస్తూ యుక్తిగా తెలివిగా ఆయన ఒక మంచి బోధకుడుగా అపోస్తలుడైన పౌలును అక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా లూకా సువార్తలు కూడా మనం చూస్తే 4వ అధ్యాయం చాలా చక్కగా చదివింది కదా. ఇంటికి పోయినాక అమ్మగారికి మంచి కవరింగ్ చేసి బ్యాచ్ ఓకే అది పెట్టండి. లైట్స్ కావాలి సెక్రటరీ గారు. ఇంత దొడ్డు అర్థాలు తీసిస్తా. ఓకే, యేసు ప్రభువే ఆశ్చర్యం. ఆయన పేరేంటి? యెషయా గ్రంథంలో ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆయన ఎక్కడ బోధ చేస్తే ఇక్కడ టీచింగ్ అండ్ హీలింగ్ మినిస్ట్రీ నడుస్తుంది. కపెర్నహూముకు వచ్చినాడు. పగలంతా బోధ సేవ, నైట్ అంతా ఈ యొక్క అప్డేట్ చేయడం, ఫీడ్బ్యాక్ ఇవ్వాలి కదా. ఆయన తండ్రికి దేవుడికి ప్రార్థనలో చెప్పేవాడు. ఆ ఫలానా కపెర్నహూము పోయినా ఫలానా వారికి హీలింగ్ చేసిన ఆయన అంత బిజీ సార్. కారణం ఏంటంటే 30 సంవత్సరాల మనిషి కుమారుడుగా ఉన్నాడు, 3.5 సంవత్సరాలు దైవ కుమారుడుగా ఉన్నాడు. కపెర్నహూములోకి పోయిన ఒక ఇంట్లో పోలిస్తుంటే అపవిత్రాత్మ పట్టిన దయ్యం కలిగిన వాడు డ్యాన్స్ చేస్తూ గంతులు వేస్తూ ఉన్నాడు. యేసును చూడగానే వానికి గుండెల్లో దడ పుట్టింది. గుండెల్లో దడ పుట్టి యేసు, నజరేతు వాడైన యేసు, మాతో నీకేం పని, నీవెవరో మాకు తెలుసు. యేసు ఎవరికి తెలుసు? దయ్యాలకు తెలుసు. దయ్యాల కంటే మనం మేలు కదా, మంచిది కదా. మనకు తెలుసా? ఎంతమంది తెలుసు అంటే యేసు అందరికీ తెలుసా? యేసు అందరికీ తెలిస్తే యేసు వలే జీవించాలి. ఇది పాయింట్. యేసు జీవితం ఎలా ఉందో, ఏ విధంగా బోధన చేసి, ఏ విధంగా హీలింగ్ చేసి, ఏ విధంగా ఆయన శ్రమలు పడి, ఏ విధంగా సిలువలో చనిపోయాడు, సేమ్ టు సేమ్. నీకు తెలిస్తే, తెలియకుంటే నో ప్రాబ్లం. యేసు నాకు తెలియదండి అంటే ప్రాబ్లం లేదు. ఇక్కడ దయ్యాలు అంటున్నాయి, యేసు మాకు మాత్రం నీకేం పనయా? సింపుల్గా అంటున్నాడు ప్రభు, జస్ట్ ఫైట్, ఊరుకుంటూ తీసుకో, వెళ్ళిపో. ఆయన బోధను అధికారంతో ఇప్పుడు కూడా కొంతమంది మన ప్రవక్తలు, మన అక్కడ ఇక్కడ పాస్టర్లు వెళ్ళబడతా ఉంటారు, మహిమలు చేస్తూ ఉన్నారు. కానీ యేసట సింపుల్గా చెప్పినప్పుడు వెంటనే ఆ దయ్యము అతన్ని విడిచి వెళ్ళిపోయింది. టీచింగ్లో హీలింగ్ ఉంది. తర్వాత పీటర్, ఆ పేతురు అత్తగారికి పోతాడు. కపెర్నహూము, బెతనియా ఈయనకు తరచు వెళ్తూ ఉంటాడు. మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. పాపం డెంగ్యూ ఫీవరో, ఏమంటారు, టైఫాయిడో, మలేరియాలో తెలియదు, భయంకరమైనటువంటి జ్వరంతో పడి ఉంది. యేసు హృదయం ఎలాంటిది?
కనికరం కలిగిన ఉండదు కదా. వెంటనే ఆమెను జస్ట్ అట్లా టచ్ చేయగానే, ముట్టగానే జరగడం కాదు, ఆమె వెంటనే పరిచారం చేయడం, గంతులు వేస్తూ ఆయనకి ఏమేమి కావాలో, ఆయన బ్యాచ్కి వచ్చిన వారి శిష్యులకు ఏం కావాలో అన్నీ పెట్టడమే కాదు, ఆ ప్రాంతంలో ఉన్న అనేకులు రోగులు తీసుకొని వస్తే సాయంత్రం వరకు అందరికీ ఆయన స్వస్థతనిచ్చి వస్తుంది. నీకు నాకు స్వస్థత కావాలంటే బైబిల్లో ఉన్న యేసయ్యను, బైబిల్లో ఉన్న వాక్యాన్ని చదివితే నీకు స్వస్థత ఎక్కడికెక్కడికో పరిగెత్తదు. ఎక్కడికెక్కడో ఆ మాయలో, ఆ మత్తులో పడిపోయి నీ టైము, నీ డబ్బు, నీ యొక్క అన్ని నాశనం చేసుకోవడానికి నీవు ప్రభు సూపర్ న్యాచురల్ ఆ హీలింగ్ పరమ వైద్యుడు ఆయన. ఎండి తర్వాత బియ్యం ఉన్నాయి కదా, ఇంకా బియ్యం తర్వాత ఇంకేమైనా కోర్సులు ఉన్నాయా డాక్టర్స్కు? అన్నిటికంటే మించిన గొప్ప వైద్యుడు యేసు ప్రభు. ఆయన భూమిలో స్వస్థత ఉంది, ఆయన మాటల్లో స్వస్థత ఉంది, ఆయన చేతుల్లో స్వస్థత ఉంది, ఆయన నడకలో స్వస్థత ఉంది, ఆయన వస్త్రంలో స్వస్థత ఉంది. కంప్లీట్గా ఆయనే స్వస్థత పరిచేవాడు. అది ఎప్పుడో తెలుసా? ఆయనకి ఇష్టమైతే. పుస్తకంలో అదే అంటాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధించండి, లేకపోతే లేదు. మనకందరికీ రోగాలు ఉంటాయి కదా, 50%. మన రోగాలు పోవడానికి ఆయనకి ఇష్టం కావాలి. ఆయనకి ఇష్టం కాక నువ్వు ఎక్కడెక్కడో బొంబాయి, అమెరికా పోయి ట్రీట్మెంట్ చేస్తున్నా కానీ రోగాలు శరీరంలోకి వస్తే పో, అద్భుతాలు చేస్తేనే. ప్రభువును నమ్మండి, ప్రభువులో ఆ సిలువలో వేలాడుతున్న యేసును చూడండి. సమయం లేదు, ఇదిగో బిహోల్డ్ ఐ యామ్ కమింగ్ సూన్, నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రభువును కలుసుకోవాలి. ఈ లోకంలో మన జీవితకాలం అంతా ఎన్ని సంవత్సరాలు జీవించినా ప్రభు కొరకే జీవించాలనే సత్యాన్ని అర్థం చేసుకుంటూ అనేటువంటి యొక్క పరిశుద్ధాత్మ కృపలో, దైవ ఆశీస్సులతో ఉండిలాగున్న దేవుడు మనందరినీ దీవించుగా ప్రార్థించుదాం. ప్రేమగల తండ్రి, నీ కొరక ఇంతబడిన వాక్యాన్ని మా హృదయంలో స్థిరపరచుకొని బలపరచుకొని అది ఫలభరితం కావడం సహాయం చేస్తూ జరగవచ్చిన ప్రియులను మరొకసారి మీరు దీవించగలరు. యేసు నామమున వేడుకొంచున్నాము.